Good afternoon, all of you. Good afternoon. అప్ టు ఎక్కడ వరకు అయింది? ఎక్స్ట్రీమ్ గ్రేడియంట్ బూస్ట్ వరకు అయింది. సో నెక్స్ట్ ఏంటండి? క్లస్టరింగ్. సో మనకి క్లాసిఫికేషన్ రిగ్రెషన్ ఏం చెప్పుకున్నాం? క్లాసిఫికేషన్ రిగ్రెషన్ ఎలా ఉంది? క్లాసిఫికేషన్ రిగ్రెషన్ ఏంటిది? సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్. సో క్లస్టరింగ్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్. ఓకేనా? సో ఫర్దర్ గా ఇంతకు ముందు మనం ఏం చేసినాం? సూపర్వైజర్ లో డేటా అనేది ఇండిపెండెంట్ కాలమ్స్, డిపెండెంట్ కాలమ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ క్లస్టరింగ్ మనకి ఇండిపెండెంట్ కాలమ్స్, డిపెండెంట్ కాలమ్స్ ఉంటాయా? మనం రిగ్రెషన్ చేసినా, క్లాసిఫికేషన్ చేసినా ఏం చేసినాం? ఇండిపెండెంట్ కాలమ్స్, డిపెండెంట్ కాలమ్స్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఆల్గోరిథమ్స్ అప్లై చేసినాం. సో ఇప్పుడు ఏమవుతుంది? అసలు మనకి డిపెండెంట్ కాలమే ఉండదు. ఓకేనా? అసలు అవుట్పుట్ కాలమే ఉండదు, ఓన్లీ డేటా ఉంటది. ఓకేనమ్మా? సో అది ఎలా వర్క్ అవుతుంది మరి? సో ఫర్దర్ గా రిగ్రెషన్ అయితే ఏం చేసినాం? డేటా అనేది కంటిన్యూస్ ఉందా లేదా, అవుట్పుట్ కాలం అనేది చెక్ చేసినాము. డిపెండ్ ఆన్ దట్ రిగ్రెషన్ అల్గోరిథమ్స్ అప్లై చేసినాం. క్లాసిఫికేషన్ కి వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఏం చేసినారు? డిస్క్రీట్ డేటా అవుట్పుట్ కాలం ఎలా ఉందని చెక్ చేసుకున్నారు. ఆన్సర్లు చెప్పండి. ఏమన్నా తినలేదా? ఫుడ్ తిన్నారా? మరేం ఆన్సర్లు చెప్పనీకి? అదే క్లస్టరింగ్ అయితే ఎలా వర్క్ చేస్తుంది? డేటా అనేది డిపెండెంట్ కాలం అనేది ఉండదు మనకి మేజర్ గా. సో ఉన్న డేటాని మనం ఎలా వర్క్ చేస్తాం? బేస్డ్ ఆన్ సిమిలారిటీస్. బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ మనం ఏం చేస్తాం? గ్రూప్స్ గా ఫామ్ చేస్తాం అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్లస్టరింగ్ ఇట్ ఈజ్ ఏ అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్. సో నెక్స్ట్ ఏంటండి? గ్రూపింగ్ ఆఫ్ సిమిలర్ డేటా. సో మనకు ఉన్న డేటా సూపర్వైజ్డ్ కాదు, అన్సూపర్వైజ్డ్. అంటే లేబుల్ డేటా కాదు, అన్లేబుల్ డేటా. సో ఓకేనా? ఏంటి అశ్విని? ఆన్లైన్ లాగిన్ చేస్తానమ్మా. ఓకేనా? వినండి, మీరు మీరు మాట్లాడుకోవద్దు. వినండి. చూడండి నెక్స్ట్ ఎలా చేస్తాము? గ్రూపింగ్ డిపెండ్ ఆన్ సిమిలారిటీస్. మనం ఏం చేస్తాము? డేటా అనేది గ్రూప్ చేస్తాం. ఓహో, మీ దోస్త్ ఉందనా? మీ దోస్త్ లాగిన్ అవ్వలేదమ్మా. సో డేటా అనేది అన్సూపర్వైజ్డ్ డేటా. ఆ అన్సూపర్వైజ్డ్ డేటాకి మనకి అసలు అవుట్పుట్ కాలమే ఉండదు. కానీ డిపెండ్ ఆన్ సిమిలారిటీస్ మనం ఈ క్లస్టర్స్ అనేది ఫామ్ చేస్తాం. క్లస్టరింగ్ నథింగ్ బట్ ఏంటండి? గ్రూప్ గా ఫామ్ చేయటం. ఆ గ్రూప్ ఎలా ఫామ్ చేస్తాం? బేస్డ్ ఆన్ సిమిలారిటీస్. బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ మనం ఒక గ్రూప్ ని ఫామ్ చేస్తాం. ఓకేనా? దేర్ ఈజ్ నో అవుట్పుట్ వేరియబుల్. అసలు మనకు అవుట్పుట్ వేరియబుల్ అనేదే ఉండదు డేటాలో. ఓకేనా? చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏంటండి? క్లస్టరింగ్ వల్ల అప్లికేషన్స్. అసలు క్లస్టరింగ్ చేయటం వల్ల అసలు యూజెస్ ఏంటి మనకి ఫర్దర్ గా? ఓకేనా? వచ్చిందమ్మా మీ ఫ్రెండ్. హ్యాపీయా? చూడండి, అదే మరి ఎనమంది చెప్పేది అదే. మీరు మాట్లాడుకోవడం ఆపి వింటే అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఏడా డిపెండెంట్ కాలం, ఇండిపెండెంట్ కాలమ్స్ కాదు. ఉన్న డేటాని సిమిలారిటీస్ బేస్ చేసుకొని మాత్రమే గ్రూప్ గా ఫామ్ చేస్తాం. ఓకేనా? ఆ సిమిలారిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు మీ క్లాస్ లో ఒక 60 మెంబర్స్ ఉన్నారు. మీ 60 మెంబర్స్ నీ ఫ్రెండ్స్ ఏనా? ప్రతి ఒక్కరో తెలుసు కదా. నీకు ఒక్కళ్ళో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు ఉంటున్నారు? బేస్డ్ ఆన్ సిమిలారిటీస్. మీ సిమిలారిటీస్ మీకు ఏదైతే ఇద్దరికి ర్యాప్ ఉందో అది మంచిగా సెట్ అయింది. సో ఆ ర్యాప్ సెట్ అవడం వల్ల మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అంతే. అర్థమవుతుందా? సో బేస్డ్ ఆన్ మన సిమిలారిటీస్ మనం ఎలా చూస్ చేసుకుని ఫ్రెండ్స్ గా ఫామ్ అవుతున్నామో సేమ్ ఇక్కడ కూడా అదే వర్క్ అవుతుంది. బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఒక గ్రూప్ గా ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? సో మనకు అసలు క్లస్టరింగ్ వల్ల ఈ గ్రూప్ గా ఫామ్ అవ్వాలి, గ్రూప్ గా డేటా అవ్వాలి. అసలు దీని వల్ల యూజెస్ ఏంటి? మేజర్ గా ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ ఈ క్లస్టరింగ్ అనేది ఎక్కువ 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 ఎక్కడ యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా? చూడండి ఇక్కడ ఒకసారి రీటైల్ అండ్ మార్కెటింగ్. సో రీటైల్ మార్కెటింగ్ ఏమవుతుంది? సో పర్టికులర్ గా పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటది. ఒక ఎగ్జాంపుల్ డిమార్ట్ స్టోర్ తీసుకుంటాం. డిమార్ట్ స్టోర్ కాదు, వాల్మార్ట్ స్టోర్ సంథింగ్ యుఎస్ లో జరిగింది. ఇది యుఎస్ లో ఒక మార్కెట్ లో జరిగింది. సో చెప్పినానా మీకు? కాదు, మీ ముద్దు బ్యాచ్ లో చెప్పినట్లు.
కానీ ఏదో చెప్పాలి, అసోసియేషన్ రూల్స్ లో చెప్పిన అదే ఎగ్జాంపుల్. సో ఏమైంది, బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ మనం వర్క్ చేస్తాం కదా, ఆ సిమిలారిటీస్ బట్టి కొత్తగా ఏం చేసినారంటే ప్రీవియస్ ఏదైతే వాళ్ళు వర్క్ చేసి ఉన్నాయో వాళ్ళలో మాక్సిమం కామన్ ప్రొడక్ట్స్ ఏంటని అర్థమవుతున్నా, కామన్ ప్రొడక్ట్స్ ఏంటని అబ్జర్వ్ చేసినారు. సో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో చూసినారా, చిన్నపిల్లలు ఏంటి డైపర్స్ తీసుకెళ్తారు. సో ఆ డైపర్స్ పక్కన బీర్ క్యాన్స్ పెట్టినారు అనమాట. కాంబినేషన్ అసలు ఉందా? డైపర్స్ కి బీర్ బాటిల్ కి ఏమన్నా కామన్ ఉందా? లేదు. బట్ ఎందుకని, చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఏం చేస్తారు, నైట్ టైమ్స్ ఎక్కువ నిద్రపోరు, అల్లరి చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏంటి, వీళ్ళు బీర్ తాగేసి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాంబినేషన్ అలా సెట్ అయింది. నిజంగా ఇది జరిగింది, నిజమమ్మా. కాంబినేషన్ ప్యాటర్న్స్ అలా ఉంటది, ఐడెంటిఫికేషన్. సో మాక్సిమం పీపుల్ ఏం తీసుకుంటున్నారు, సెకండరీ ప్రోడక్ట్ ఏముంటుంది. సో సోప్ తీసుకున్న వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, పెన్ తీసుకున్న వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, అర్థమవుతుందా? క్లాత్స్ తీసుకున్న వాళ్ళు దానికి రిలేటెడ్ గా ఏం తీసుకుంటున్నారు. ఇలా బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ ఒక ప్రోడక్ట్ పక్కన ఏ ప్రోడక్ట్ పెడితే దీన్ని తీసుకుంటే దాని అవసరం ఉంటుంది అని అర్థమవుతుంది. మీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, చాక్లెట్స్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి, అర్థమవుతుందా? డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఎందుకని, ఒకటి చూసి ఇంకొకటి తీసుకుంటారు. ఒక చోట పెట్టి తీసుకుంటారు, తీసుకోరు. దేనికి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అక్కడే ఉంటాయి. ఎందుకని, కొన్ని ప్రొడక్ట్స్ ఏంటి డిపెండెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటది. సో ఒకటి కావాలంటే ఇంకొకటి తీసుకోవాల్సిందే. సో బ్రష్ ఉన్న దగ్గర పేస్ట్ ఉండదా, బ్రష్ ఒకటి తీసుకెళ్ళి ఏం చేస్తావు పేస్ట్ లేకుండా, పేస్ట్ ఒకటి తీసుకెళ్ళి ఏం చేస్తావు బ్రష్ లేకుండా. ఈ రెండింటి కాంబినేషన్ ఏం కావాలి, టంగ్ క్లీనర్, టవల్, ఇలాంటివి అనమాట. రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఫర్దర్ గా మూవ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అవన్నీ ఎలా ఐడెంటిఫై చేస్తుంది, బేస్డ్ ఆన్ సిమిలారిటీస్. సో క్లస్టరింగ్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ ఫామ్ చేసేది ఎలా ఫామ్ అయింది, నేను ఏదైతే చెప్పింది డైపర్ బీర్ క్యాన్ అసలు సెట్, అసలు కాంబినేషన్. బట్ వాళ్ళు ఏదైతే ప్రీవియస్ ప్రొడక్ట్ సేల్ చేసినారో ఆ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసుకుని అది సెట్ చేస్తున్నారు. సో సెట్ అవుతుందా లేదా అనేది ఫర్దర్ గా వర్క్ అవుతుంది, అర్థమవుతుందా? సో వాళ్ళు ఏదైతే ప్రీవియస్ కస్టమర్స్ ద్వారా డేటా తీసుకున్నారో ఆ డేటాలో సిమిలారిటీస్ ని అబ్జర్వ్ చేసినారు. సో ప్రతి ఒక్కళ్ళు డైపర్ తీసుకునే వాళ్ళ బీర్ క్యాన్ తీసుకుంటున్నారు. సో అదేం చేసినారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండే దగ్గర కంటే రెండు పక్క పక్కన పెడితే కంపల్సరీగా తీసుకుంటారనమాట. ఆ సిమిలారిటీస్ వేసుకొని, అంటే నథింగ్ బట్ ఏదైతే క్లస్టర్ గా ఫామ్ చేసినారు. ఇప్పుడు ఏం చేసినారు, ఆ డైపర్ అనేది టీన్ బాటిల్ అనేది ఒక క్లస్టర్ అయింది అక్కడ, అర్థమవుతుందా? లైక్ పేస్ట్ బ్రష్ అలానో ఇప్పుడు మనకి ఇది కూడా కొత్త ఫామ్ అనమాట. అలా డిపెండ్ ఆన్ దట్ స్టోర్ లో ఏదైతే వర్క్ చేస్తుందో అంత డెప్త్ గా వెళ్ళి వర్క్ చేస్తుంది. అంత డెప్త్ వర్క్ చేసే వాళ్ళే డేటా సైంటిస్ట్, అర్థమవుతుందా? ఇన్ డెప్త్ లేని అసలు థాట్ ఆఫ్ ప్రాసెస్ కూడా ఎవరికి రాదు. బట్ అది సిమిలారిటీస్ బేస్డ్ ఆన్ యువర్ స్టోర్ లో మీకు డేటా ఏదైతే వర్క్ అయిందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ ట్రై చేసినారు అంతే. ఇట్ మే బి ఆర్ మే నాట్ బి, బట్ ఆ పాసిబిలిటీ అనేది ఒకటి ఉంది అంతే, అర్థమవుతుందా? సో అలానే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లో కూడా ఏమవుతుంది, బేస్డ్ ఆన్ వాళ్ళు బ్యాంకింగ్ ఏమవుతుంది, ఫ్రాడ్ డిటెక్షన్స్, నథింగ్ బట్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ అందరు బిల్లు కడతారా? సో కొన్ని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి, ఫ్రాడ్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా ఎవరికైతే వాళ్ళు ఏంటని రీసెంట్ గా ఒకటి జరిగింది అనమాట. ఎస్బీఐ ఎంప్లాయ్, అప్పుడు ఎస్బీఐ లో జాబ్ వచ్చింది, తెలుసా, ఐడియా ఉందా? ఎస్బీఐ లో జాబ్ వచ్చింది. వాడేంటి క్రెడిట్ కార్డ్ బిల్లు, వాడి ఫైనాన్షియల్ ది సిచ్యువేషన్ మంచిగా లేదు, అంటే బిల్స్ ఏమి పే చేయట్లేదు, వాడికేమో ఎస్బీఐ లో జాబ్ వచ్చింది. సో సింపుల్ గా సిబిల్ స్కోర్ చెక్ చేసినారు, డ్యామేజ్ ఉంది, జాబ్ తీసేసినారు. అర్థమవుతుందా? వాడు బ్యాంక్ లో వర్క్ చేయాలంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ గా అది కూడా కరెక్ట్ గా ఉండాలి. వాడి సిబిల్ స్కోర్ తక్కువ ఉండి పేమెంట్స్ రెగ్యులర్ గా కట్టకపోవడం వల్ల వాడికి వచ్చిన జాబ్ కూడా పోయింది. సో వాడేం చేసినాడు, హైకోర్టులో కేసు వేసినాడు. సో ఏదైతే ఇది వచ్చిందో జడ్జిమెంట్ అది బ్యాంక్ ఫేవర్ గా వచ్చింది. ఎందుకని, సో వాడు ఒక బ్యాంక్ లో వర్క్ చేయాలి, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ తో డీల్ చేయాలి. సో వీడు ఎక్కడే వాడిది సొంతదే డీల్ చేయనప్పుడు కస్టమర్స్ ఎలా డీల్ చేస్తారు, అర్థమవుతుందా? సో అలా బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ కూడా మనకి ఉంటది అనమాట, అర్థమవుతుందండి. చూడండి మనకి అవన్నీ మేజర్ గా అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది, బ్యాంకింగ్ లో కానీ, రీటైల్ మార్కెటింగ్ లో కానీ, లేక ఇన్సూరెన్స్ లో కానీ, ప్రతి దాంట్లో మనకి కంపల్సరీ. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ తీసుకోండి, మన ఇన్స్టిట్యూట్ లో తీసుకున్న వాళ్ళు మెయిన్ ఫ్రేమ్స్ ఉంది, అట్ ది సేమ్ టైం డేటా సైన్స్ ఉంది. మాక్సిమం స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు, మెయిన్ ఫ్రేమ్స్, డేటా ఫ్రేమ్స్ ఉంటారు. మెయిన్ ఫ్రేమ్స్ కి ఎవరు సజెస్ట్ చేస్తారు, డేటా సైన్స్ కి ఎవరు సజెస్ట్ చేస్తారు. సో ఎవరికైతే మాక్సిమం గ్యాప్ ఉంది, వాళ్ళకి అసలు ఏమి ఇది లేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి మెయిన్ ఫ్రేమ్ సజెస్ట్ చేస్తారు. ఈ మిగతా వాళ్ళు ఏదైతే ట్రెండింగ్ లో ఉందో రీసెంట్ గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి మనల్ని సజెస్ట్ చేస్తారు.
డిఫరెంట్ కోర్సెస్ లైక్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఫ్రంట్ అండ్ లైక్ ఇలా ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? సో అక్కడ ఏమవుతుంది, డిపెండ్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది సజెషన్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏమవుతుంది, నేను ఒకటి చెప్పేసినాను, మీకు ఒకటి ఇష్టం, ఇప్పుడు ఈ రెండు క్లస్టర్ ఫామ్ అవుతుందా? అవ్వదు. నీ సిమిలారిటీస్ నీకు ఏదైతే ఇష్టమో దానికి అనుగుణంగా నేను చెప్తేనే మనం ఒక క్లస్టర్ గా ఫామ్ అవుతాం. అర్థమవుతుందా లేదు? ఒక అడ్మిషన్ రావాలంటే అది కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇంట్రెస్ట్ ఉండాలి. రెండు ఇన్స్టిట్యూట్లు మనకి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఒక అడ్మిషన్ అనేది అవుతుంది, ఒక స్టూడెంట్ అనేది అడ్మిట్ అవుతాడు. అర్థమవుతుందా? ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ ఇంట్రెస్ట్ వేరేయండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేసేది వేరైతే ఏం చేస్తాడు, ఈ విల్ గో అవుట్. అంతేనా? అలా అనమాట. బేస్డ్ ఆన్ డేటా కూడా మనం సిమిలారిటీస్ అనేది ఉంటుంది అనమాట. అది రియల్ టైమ్ లో అయినా సరే, నార్మల్ గా అయినా సరే. చూడండి నెక్స్ట్ ఏముంది, ఐడెంటిఫైయింగ్ ద బయింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ద కస్టమర్స్. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది. నెక్స్ట్ రికమెండింగ్ ద న్యూ బుక్స్ ఆర్ మూవీస్ అండ్ న్యూ కస్టమర్స్. నెక్స్ట్ బ్యాంకింగ్ లో ఫ్రాడ్ డిటెక్షన్ ఇన్ క్రెడిట్ కార్డ్ యూజర్స్, ఐడెంటిఫైయింగ్ ద క్లస్టర్స్ ఆఫ్ కస్టమర్స్, లాయల్ కస్టమర్సా లేదంటే ఫ్రాడ్ కస్టమర్సా, డిపెండ్ ఆన్ దట్ వాళ్ళకి ఇచ్చే ఎలిజిబిలిటీస్, నథింగ్ బట్ ఏదైతే ఫేవరబిలిటీస్ ఉంటాయో అవి కూడా డిపెండ్ ఆన్ దట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే క్రెడిట్ స్కోర్ ఉంటుందో దాన్ని బట్టే ఉంటుంది. సో ఎటువంటి ఏమీ లేదు, ఇల్లీగల్ గా ఏమీ లేదు, మంత్లీ పేమెంట్ చేస్తున్నారు అనుకో, నో ఇష్యూ. సాయి లాంటోడు ఉంటాడు, సాయి లాంటోడు ఏం చేస్తాడు, పేమెంట్ లేదు ఏం లేదు, యూజ్ చేస్తాడు, వదిలేస్తాడు కార్డు. ఏ సాయి, నీ క్రెడిట్ కార్డు ఎంతమంది వాడుతున్నారు? ఎంత ఎంత చేసినావు ఇప్పుడు బిల్లు? ఇంట్లో కూడా వాడేస్తున్నారు. చూడండి అమ్మా, ఇన్సూరెన్స్ కూడా సేమ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి చూడండి, క్లస్టరింగ్ ఆల్గరిథమ్స్. చూడండి, పార్టీషన్ బేస్డ్ క్లస్టరింగ్, హైరార్కల్ క్లస్టరింగ్, డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్. సో మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తామో అవే అనమాట. పార్టీషన్ బేస్డ్ క్లస్టరింగ్, హైరార్కల్ క్లస్టరింగ్, డెన్సిటీ క్లస్టరింగ్. ఒకసారి చూడండి, పార్టీషన్ బేస్డ్ క్లస్టరింగ్ నథింగ్ బట్ ఏంటండి, కే మీన్స్ క్లస్టరింగ్. హైరార్కల్ క్లస్టరింగ్, హైరార్కల్ క్లస్టరింగ్ నథింగ్ బట్ డిబి స్కాన్ క్లస్టరింగ్. నథింగ్ బట్ డిబి క్లస్టరింగ్ అంటే ఏంటండి, డిబి స్కాన్ నథింగ్ బట్ డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్ అనమాట. డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, మనకి క్లస్టరింగ్ ఆల్గరిథమ్స్, డిఫరెంట్ ఆల్గరిథమ్స్ ఎలా వర్క్ అవుతాయి చూడండి. పార్టీషన్ బేస్డ్ నథింగ్ బట్ ఏంటండి, కే మీన్స్ క్లస్టరింగ్. సో కే మీన్స్ క్లస్టరింగ్ ఎలా వర్క్ అవుతుంది, బేస్డ్ ఆన్ రిలేటివ్లీ ఎఫిషియెంట్, నథింగ్ బట్ కే మీన్స్, కే మీడియన్, ఫజ్జీ సి మీన్స్. ఇలా డిఫరెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేద్దాం, ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఇది మనం సపరేట్ గా చూస్తాం. మళ్ళీ హైరార్కల్ క్లస్టరింగ్ లో ప్రొడ్యూసెస్ ట్రీస్ ఆఫ్ క్లస్టర్స్, నథింగ్ బట్ ట్రీస్ ఎలా చెప్పుకున్నాం మనం మొన్న, అది కండిషన్ బేస్ చేసుకుని ట్రీస్ అనేది గ్రోత్ అవుట్ అది డేటా పై డిపెండ్ అంటే సేమ్ ఇదే కండిషన్ తీసుకున్నాను, డేటా మీద డిపెండ్ అయ్యింది. సో డిపెండ్ ఆన్ ద కండిషన్ మనకి ఫామ్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ కూడా అలానే డిపెండ్ ఆన్ ద కండిషన్ అగ్లోమరేటివ్ డిసిసివ్ అని చెప్పేసి ఉంటది అనమాట. సో ట్రీ పోయేటప్పుడు డిపెండ్ ఆన్ దిస్ వన్ కండిషన్, సెకండ్ కండిషన్ ఒక ఫామ్ అవుతుంది అనమాట. అగ్లోమరేటివ్ డిసిసివ్ అంటే మనకు ఒక ట్రీ టైప్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది, ఈ రెండు కామన్ గా ఉన్నట్టు ఇది ఒక ఫామ్ అవుతుంది, ఈ రెండింటిని కామన్ గా ఉన్నది ఇంకొకటి ఫామ్ అవుతుంది. అలా మనకి టీ అయితే ఎలా ఫామ్ అవుతుందో ఈ హైరార్కల్ క్లస్టరింగ్ లో కూడా అలానే ఫామ్ అవుతుంది. అగ్లోమరేటివ్ డిసిసివ్ అని ఉంటుంది. సో ఇక్కడే ఉన్నాయి కదా డివిసివ్. సో ఇక్కడ చూడండి, డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్. డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్ ఇంపార్టెంట్, అర్థమవుతుందండి. సో మనం కన్సిడర్ చేసే డెన్సిటీ బేస్డ్ కూడా ఇంపార్టెంట్. చూడండి, ప్రొడ్యూసెస్ ఆర్బిటరీ షేప్డ్ క్లస్టర్స్. సో ఏమవుతుంది, ఆర్బిటరీ షేప్డ్ క్లస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు మనకి కామన్ గా ఏమవుతుంది, క్లస్టర్ ఫామ్ అవుతుంది. సో క్లస్టర్ ఫామ్ అయ్యేటప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకో, నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండడా, ఆ బెస్ట్ కి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండడా, నీకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉండడా, పాసిబిలిటీస్ ఉంటది కదా. నేను ఒక్కనే నీకు బెస్ట్ ఫ్రెండ్ కాదు, ఇంకొకరు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటది. అలా డిపెండ్ దట్ ఏమవుతుందంటే ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతుంది. నథింగ్ బట్ ఒక క్లస్టర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని. ఓకేనా? చూడండి అది కూడా. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, కే మీన్స్ క్లస్టర్. ఓకేనా? ఏంటిదండి, కే మీన్స్ క్లస్టర్. కే మీన్స్ క్లస్టర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇట్ డివైడ్స్ ద డేటా ఇన్ సిమిలర్ ఆబ్జెక్ట్స్. ఏమవుతుంది, సిమిలర్ ఆబ్జెక్ట్స్ బేస్ చేసుకొని డేటా అనేది డివైడ్ అవుతుంది. నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ గా ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పార్టీషనింగ్ క్లస్టరింగ్ నథింగ్ బట్ కే మీన్స్ క్లస్టరింగ్. సో కే మీన్స్ డివైడ్స్ ద డేటా ఇంటూ
నాన్ ఓవర్లాపింగ్ సబ్సెట్స్, నథింగ్ బట్ ఏదైతే డేటా ఉందో వితౌట్ ఎనీ ఇంటర్నల్ క్లస్టర్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏమీ లేకుండా. సో మనకి డేటా ఇలానే వస్తుందా, ఇలానే వస్తుందా? డేటా అలా ఏముండదు. సో మనం ఫామ్ చేయాలి ఇలా క్లస్టర్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద క్లస్టర్ ఈజ్ వెరీ సిమిలర్. సో ఇది క్లస్టర్, ఈ క్లస్టర్ లోపల కూడా ఇప్పుడు నేను ఇంకో క్లస్టర్ ఫామ్ చేయకూడదా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో క్లస్టర్ టు క్లస్టర్, ఇన్ క్లస్టర్ ఉండేదాన్ని కూడా మనం ఇంటర్ క్లస్టర్, ఇంట్రా క్లస్టర్ అని చెప్పి మాట్లాడుకుంటాం. ఓకేనా, చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్ అక్రాస్ డిఫరెంట్ క్లస్టర్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సో క్లస్టర్స్ టు క్లస్టర్ మాట్లాడుకున్నా, ఇన్ క్లస్టర్ మాట్లాడుకున్నా మనకి డిఫరెన్సెస్ అనేది ఉంటది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి ఇంట్రా క్లస్టర్ అని చెప్పినాను. ఇప్పుడు ఇంట్రా క్లస్టర్ నథింగ్ బట్ ఏంటండి, ఒక గ్రూప్, ఒక ఏదైతే ఒక సిమిలారిటీస్ ఫామ్ అయిందో ఆ సిమిలారిటీస్ నథింగ్ బట్ ఒకదాని లోపల ఒకటి ఉండే డిస్టెన్స్ ఏమంటారు, ఇంట్రా క్లస్టర్ అంటారు. నథింగ్ బట్ ఈ డిస్టెన్స్ అనేది మినిమం ఉంటుంది. ఓకేనా, సో ఒక క్లస్టర్ కి ఇంకో క్లస్టర్ మధ్య డిఫరెన్స్ చూసేది ఇంటర్ క్లస్టర్ అంటారు. అర్థమవుతుందండి? సో ఒకసారి ఇక్కడ ఉంటుంది చూడండి, విత్ ఇన్ ద క్లస్టర్, ఇక్కడ చూడండి విత్ ఇన్ ద క్లస్టర్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఏదైతే ఉంటుందో, వదిలింది రాస్తావు చూడండి అమ్మా, ఇంట్రా క్లస్టర్ అంటే ఏంటండి, విత్ ఇన్ ద క్లస్టర్, ఒక క్లస్టర్ లోపల ఉండే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ని ఏమంటారు, ఇంట్రా క్లస్టర్ అంటారు. ఇదేనా అండి ఇంట్రా క్లస్టర్ అంటారు. ఇంటర్ క్లస్టర్ నథింగ్ బట్ ఏంటండి, అవుట్ సైడ్ డిస్టెన్స్, ఒక క్లస్టర్ కి ఇంకో క్లస్టర్ కి ఉన్న మధ్య డిఫరెన్స్ ని ఇంటర్ క్లస్టర్ అంటారు. ఒక గ్రూప్ లో ఉన్న 2 పాయింట్స్ మధ్య డిఫరెన్స్ ని ఇంట్రా క్లస్టర్ అంటారు. ఓకేనా, అప్ టు ఇయర్ ఓకేనా? ఒక గ్రూప్ లో ఉన్న 2 పాయింట్స్ మధ్య చూసేది ఇంట్రా, ఒక గ్రూప్ కి ఇంకో గ్రూప్ మధ్య డిఫరెన్స్ నథింగ్ బట్ ఆ డిస్టెన్స్ తీసుకునేది ఇంటర్ క్లస్టర్. భయం లేదు, నాకు చెప్తే నేను వద్దనే కొందుకు వెళ్ళినారు. చూడండి నెక్స్ట్ ఏంటండి, 1 డైమెన్షనల్ సిమిలారిటీ ఆర్ డిస్టెన్స్ నథింగ్ బట్ చూడండి. సో మనం ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఇక్కడికి ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నా ఫార్ములా సేమ్ ఉంటుంది. ఒకసారి చూడండి, x1 x2 మధ్య డిఫరెన్స్ ఎంత తీసుకుంటాం, రూట్ ఆఫ్ సిగ్మా xi మైనస్ నథింగ్ బట్ ఏదైతే 2 పాయింట్స్ ను కన్సిడర్ చేసుకుంటున్నామో x1 x2 అనుకుంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. సో రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఓవరాల్ గా x1 మైనస్ x2 ఎంతైతే డేటా ఉంటుందో అది వస్తుంది. సో అది ఒకసారి ఎలా క్యాల్కులేట్ చేస్తారు చూసుకోండి. కస్టమర్ 1 కస్టమర్ 2 తీసుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, వెళ్ళిపోండి మీరు, ఎలా ఫామ్ అవుతుంది, క్లస్టర్ 1 కి క్లస్టర్ 2 కి ఏదైతే డేటా తీసుకుంటున్నామో అర్థమవుతుంది. ఆ క్లస్టర్ 1 లో క్లస్టర్ 2 కి తీసుకున్నప్పుడు ఒక కస్టమర్ కి ఇంకో కస్టమర్ కి సిమిలారిటీస్ అర్థమవుతుందా. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ కస్టమర్ కి సెకండ్ కస్టమర్. సో ఒక కస్టమర్ ఓన్లీ సేమ్ ప్రొడక్ట్స్ తీసుకుంటారా, ఫస్ట్ కస్టమర్ 1 తో కస్టమర్ 2 తో తీసుకోరు. మీరు వెళ్ళండి ముందు డోర్ వేసి. అర్థమవుతుందా, కస్టమర్ 1 కి కస్టమర్ 2 కి ఏదైతే తీసుకుంటారో సేమ్ ప్రొడక్ట్స్ తీసుకోరు. బట్ తీసుకున్న ప్రొడక్ట్స్ లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కన్సిడర్ చేస్తున్నప్పుడు కస్టమర్ 1 టు కస్టమర్ 2 కి, కస్టమర్ 2 నుంచి కస్టమర్ 3 కి, కస్టమర్ 3 నుంచి కస్టమర్ 4 కి ఏవైతే మాక్సిమం సిమిలారిటీస్ ఉన్నాయి, అర్థమవుతుందా, మాక్సిమం సిమిలారిటీస్ ఉన్నాయి అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకుంటాం. అర్థమవుతుందా. సో అవి తెలుసుకోవడానికి మనం ఆ డిస్టెన్స్ అండ్ నథింగ్ బట్ ఇంట్రా క్లస్టర్ ఇంటర్ క్లస్టర్ అని డిఫరెన్షియేట్ చేసుకున్నాం. సో ఒక క్లస్టర్ లో ఉన్న వ్యక్తి ఇంకో క్లస్టర్ లో ఉన్న వ్యక్తి కంపల్సరీ ఎక్కడో ఒక చోట సిమిలారిటీస్ అనేది ఉంటది కంపల్సరీగా. బట్ ఆ సేమ్ క్లస్టర్ లో రాకపోవచ్చు. ఎందుకని, ఒక బ్రష్, ఒక టూత్ పేస్ట్, ఒక టంగ్ క్లీనర్, ఒక టవల్, ఒక సోప్ తీసుకున్న వాళ్ళు మొత్తం ఒక క్లస్టర్ ఫామ్ అయినారు అనుకో, దానికి రిలేటెడ్ క్లాత్స్ తీసుకున్నాడు, సో ఇది తీసుకుంటాడు, టవల్ తీసుకోడా. అర్థమవుతుంది. ఇలా ఏదో ఒకటి సిమిలారిటీ, చిన్న చిన్న సిమిలారిటీస్ కంపల్సరీ ఉంటాయి. అర్థమవుతుందా. సో వాటిని బేస్ చేసుకోవడం కూడా మనం వర్క్ చేయాలి, అంత డెప్త్ వర్క్ చేయాలి మనం. ఆ వర్క్ చేయాలి అంటే మనకు వర్క్ అయ్యేది, యూజ్ అయ్యేది క్లస్టరింగ్. అర్థమవుతుందా. సో ఇక్కడ చూడండి,
క్లస్టర్ కి తీసుకొని నువ్వు ఒక విత్ ఇన్ ద క్లస్టర్ తీసుకున్నా సేమ్ వస్తుంది. ఆ డిస్టెన్స్ నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటున్నావు అంతే. సో ఇది నథింగ్ బట్ ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా. అర్థమవుతుందా? సో అది నువ్వు క్లస్టర్ టు క్లస్టర్ తీసుకుంటావా ఆర్ఎల్స్ ఒక క్లస్టర్ లో పాయింట్ టు పాయింట్ తీసుకుంటావా అనేది నీ ఇష్టం, డిపెండ్ ఆన్ ద డేటా. సో నువ్వు సిమిలారిటీస్ చెక్ చేస్తున్నప్పుడు ఇది చెక్ చేసుకోవాలి, అది చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? క్లస్టర్ టు క్లస్టర్ చెక్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఒక క్లస్టర్ లో పాయింట్ టు పాయింట్ నథింగ్ బట్ కస్టమర్ 1 కస్టమర్ 2 కి చెక్ చేయాలి, ఒక క్లస్టర్ లో ఉన్న కస్టమర్స్ కి. సో అలానే కస్టమర్ నథింగ్ బట్ క్లస్టర్ 1 లో ఉన్న కస్టమర్ 1 క్లస్టర్ 2 లో ఉన్న కస్టమర్ 1 కూడా చెక్ చేసుకోవచ్చు. అంతే కదా, ఇది కస్టమర్ 1 కస్టమర్ 2 తీసుకున్నాను. సో నేను చెక్ చేసినప్పుడు ఆ రెండింటి మధ్య సిమిలారిటీ ఎంత తీసుకోవచ్చు, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 11%. సో డిపెండ్ ఆన్ దట్ మనం వర్క్ చేసుకుంటే వెళ్తాం. ఓకే. సో నెక్స్ట్ చూడండి, వాట్ డస్ కే మీన్స్ డూ ఫర్ యూ. సో అసలు కే మీన్స్ ఎలా వర్క్ అవుతుంది. సో చూడండి, బిఫోర్ కే మీన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ డేటా నా దగ్గర ఉంది. సో ఒకసారి చూడండి డేటా ఏమవుతుంది, ఇప్పుడు x1 x2 అనుకున్నాను. సో కే మీన్స్ ఏం చేసింది, ఆఫ్టర్ క్లస్టరింగ్ ఇదొక గ్రూప్ గా ఫామ్ అయింది, ఇదొక గ్రూప్ గా ఫామ్ అయింది, ఇదొక గ్రూప్ గా ఫామ్ అయింది. సో ఇప్పుడు నాకున్న డేటా డిఫరెంట్ సిమిలారిటీస్ బేస్ చేసుకొని క్లస్టర్ 1 క్లస్టర్ 2 క్లస్టర్ 3 గా ఫామ్ అయింది. ఓకేనా? సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి, హౌ డిడ్ ఇట్ వర్క్. సో ఫస్ట్ ఏం చేసినా మనం నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఏమన్నా కంపల్సరీ ఇన్నే తీసుకోవాలని ఉంటుందా? లేదు. కే వాల్యూ కంపల్సరీగా 1 తీసుకోవాలి, 2 తీసుకోవాలని ఏం లేదు, డిపెండ్ ఆన్ ద డేటా నువ్వు కన్సిడర్ చేసుకుంటావు. సో సెలెక్ట్ ది ర్యాండమ్ కే పాయింట్స్. సో 1 తీసుకుంటావా, 2 తీసుకుంటావా, 3 తీసుకుంటావా అనేది నీ ఇష్టం. ఓకేనా? ద సెంట్రైడ్స్ ఫ్రమ్ యువర్ డేటా సెట్. సో ఇప్పుడు ఏం చేస్తావు చెప్పేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారా నా డౌట్. మళ్ళీ ఇదంతా ఇది అవుతుంది. ఏ మీన్స్ రేపు చెప్తాను. ఓకేనా? మళ్ళీ సగం చెప్పా ఆపినాను అనుకో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో అప్ టు డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకోవడం వరకు మీకు అయింది. ఓకేనమ్మా? ఆన్లైన్ ఓకేనా? Yes, sir. Okay, sir. Okay, sir.